సంఖ్యాకాండము 27వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యోసేపు కుమారుడైన అందరం కలిసి అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థుల్లో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు ఏసేరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుడై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తీర్సా అనునవి. తర్వాత 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం నుండి 31 వరకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వరకు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే చాలామంది నిద్రించున్నారు. అయితే మనలో మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదాం. చిన్న ప్రార్థన చేస్తాం. కృపగల దేవా, యేసు ప్రభు వారి నామములో వందనాలు. అల్పుల యోగ్యులైన నన్ను శిలువచాట మరుగు చేసి నీ ప్రజల కొరకు తీర్చి పంచిపెట్టి నీ ఆత్మ కేవలం బూరగా మాత్రమే నన్ను వాడుకున్నామని నీ సహాయం అనుగ్రహించున్నాను. యేసు నామమున వేడుకున్నాం తండ్రి. దేవుని బిడ్డలు, మరి దేవుని వాక్యం వినేటప్పుడు అటు ఇటు తిరగకూడదు. ఎందుకంటే మనం ఇచ్చే సమయం కూడా కొంచెమే. మీరు ఒకటి గమనించండి, ఎప్పుడన్నా మసీదులో 2-3 గంటలు వాళ్ళు బోధ చేస్తారు, కానీ ఒక్కరైనా బయటకు వచ్చేది ఎప్పుడైనా చూసినారా? మసీదులో నుండి వాళ్ళు బోధ ఇచ్చేటప్పుడు ఎంత సైలెంట్గా ఉంటారు కదా. మన వాళ్ళు ఎందుకో తిరుగుతుంటారు, ఏదో చెప్తారు చూడు, తోకగాలిన కోతులు అక్కడ తిరుగుతూనే ఉంటారు. మేము కళ్ళు తెరిచి చూడాలా. ఎందుకు చూడాలంటే దానికి కూడా అర్థం ఉంది. మీరు ఎట్లున్నారనేది గమనించాలా. అందుకు మేము కళ్ళు తెరుస్తాం. ఇంకా నేను కళ్ళు మూసుకుంటే ఇంక మీరు ఇంకా ఆడింది ఆట, పాడింది పాట. ఒకటి నేర్చుకోండి, మంచిది కాదు. నిన్న ఆదివారం వచ్చినాయన, పోయిన ఆదివారం వచ్చినాయన, నిన్న ఆదివారం వచ్చినాయన చెప్పాడు నాకు, ఏందయ్యా మీ మందిరంలో క్రమమే నేర్చుకోలే, వాళ్ళకి ఏం నేర్పించలేవు నువ్వు అన్నాడు. నేను చూడు, ఆరాధన టైంలో ఆరాధనే చేయలేదంట. ఆరాధన టైంలో బ్రదర్ ఆరాధించండి, బ్రదర్స్ వైపు అంటే ఎవరు ఆరాధించలేదంట. ఏమో రక్షణ పొందలేదా, ఏమన్నా మారుమనసు పొందలే, తిరుగుతూనే ఉన్నారు. ఇది ఎక్కడ లేదే, కొత్త నియమం పెట్టినావు నువ్వు అన్నారు నన్ను. మరి లేచిపోయేటప్పుడు కూడా ఏమైనా పాట పాడేటప్పుడు పోవాలా, తర్వాత పోకూడదు. క్రమం ఉండాల. దేవుడు క్రమానికి కర్త కానీ అల్లరికి కర్త కాదు. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో ఒక అర్థం ఉంది. ఇంకొక అర్థం ఏంటంటే, నోయా అనేటువంటి పేరులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే నడుచుట అనేటువంటి అర్థం కూడా ఉంది. మొత్తము 10 అర్థాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని అర్థాలు ఉన్నాయి? 10 అర్థాలు ఉన్నాయి. 10 అర్థాల్లో చెప్పను. దేవుని వాక్యం అది చాలా గంభీరమైనటువంటిది. సముద్రమంతా పేపర్ అయితే, భూమి మీద ఉన్న చెట్లన్నీ, ఆకాశమంతా పేపర్ అయితే, సముద్రమంతా ఇంక్ అయితే, చెట్లన్నీ కలిసి పెన్ అయితే, రాయడానికి కూడా రాసినా కూడా బైబిల్లో ఉన్నటువంటి అర్థాలు బైబిల్లో ఉన్నటువంటి వాక్యం అయిపోదంట. అందుకని యోహాను పత్రికలో యోహాను సువార్తలు అంటాడు ఆయన గురించి రాయాలంటే భూమి కూడా సరిపోదు. సముద్రం అంతా కలిపి సముద్రాలన్నీ కలిపి ఇంకు అయినా, ఆకాశం ఎంత వెడల్పు ఉందో అదంతా పేపర్ అయినా, చెట్లన్నీ తీసుకొని పెన్నుగా తయారు చేసి రాస్తే కూడా బైబిల్లో ఉన్నటువంటి దేవుని గొప్పతనం, దేవుని ప్రేమను గురించి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి అర్థం. ఏమయ్యా మీరు, ఏం జోసఫ్, ఏ నీకు అది దూరం పెట్టాయా, శబ్దం వినపడతానులే. కాబట్టి దేవుని వాక్యం అంత గొప్పది. అందుకని దేవుని వాక్యాన్ని గణపరచాలి. మనం దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనం గణపరచాలి. ఎక్కడ దేవుని వాక్యం గణపరచబడదు, ఇంకా వేరే చోట అంత వాళ్ళే గణపరచుకుంటారు. వాళ్ళ శాలువలు కప్పుకుంటారు, వాళ్ళ దండలు కప్పుకుంటారు, వాళ్ళే దండలు వేసుకుంటారు. నేను పెళ్ళిళ్ళు కూడా చూస్తాను, వేరే సహవాసాలు, సిఎస్సి, మిగతా చర్చిల్లో
ముందు పాస్టర్ అయ్యకే దండేస్తారు. ఈయనేమో ప్రాణం పెట్టినాడో ఏమో. ఇసాకానికి అయితే తెలుసు, అన్నిటికీ తిప్పినారు ఆయన్ని. చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అవి తీయండి అయ్యా, శబ్దం చేసేది కనపడదా, అవి తీసుకోండి ఆ పిల్లల చేతిలో నుండి. తీసుకోమని చేతిలో నుండి. మనుషులు గణపరుస్తారు, పాట పాడితే గణపరుస్తారు. అయ్యగారు వస్తే ఆయనకి సప్పట్లు కొట్టుకుంటూ గణపరచాల. అయ్యగారు మన మధ్యలోకి వచ్చినారు, ఇప్పుడు పులిపిటి మీదకి వచ్చేటప్పుడు అందరూ లేచి నిలబడి సప్పట్లు కొడదామంటారు. ఈయనేంది చేసిండేది ఉండదు, ఆయనే చేసినాడు. ఆయన యేసు ప్రభు రక్తం చేత రక్షించబడిన ఒక పాపి. దేవుని మహిమను ఎప్పుడు మనం దొంగిలించకూడదు, దేవుని గణపరచాల. భక్సింగ్ గారు అంట ఒకసారి ఆయన గురించి, మీ గురించి మీ సాక్ష్యం రాయాలనుకున్నానన్న, మీరు అనుమతిస్తే బుక్ ఫిడ్ చేస్తామని చెప్పినారంట. సరే చేయండి, సాక్ష్యం అంటే మంచిదే కదా, సాక్ష్యం ద్వారా రక్షణలోకి వస్తారని చెప్పి దాంట్లో ఒక్కొక్క మాట రాసేది, ఒక్కొక్క ఫోటో పెట్టేది భక్సింగ్ గారి. ఒక్కొక్క మాట రాయడం, ఒక పేపర్ మీద రాయడం, ఇంకొక పక్క భక్సింగ్ గారి ఫోటో పెడతాండి. అప్పుడు అన్నీ కొన్ని వేలు ముద్రించినారు, కొన్ని లక్షలతో కూడిన డబ్బులు. అప్పుడు ఫస్ట్ భక్సింగ్ గారికి ఇచ్చినారంట. ఇది ఇట్లా రాసినాము చూడండి అన్న ఒకసారి. ఆయన చూస్తే ఆయన చూడగానే చూసి ఇట్లా అన్నాడంట, ఒకంతే, ఏందయ్యా అంత మనిషి గురించి ఉంది దీంట్లో, దేవునికి మహిమ ఎక్కడ లేదే, దాన్ని వెంటనే బ్యాన్ చేయండి, బయటకు తీసుకురావద్దండి అని చెప్పినాడంట. అన్ని లక్షలు పెట్టి ప్రింట్ చేస్తే కూడా దేవుని మహిమను వెతుకుతూ వచ్చినారు వాళ్ళు, అందుకని వాళ్ళు గణపరచబడ్డారు. కాబట్టి ఈనాడు దేవునికి ఘనత లేదు, దేవుని వాక్యాన్ని గణపరచాలి. మనం దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇవ్వాలా, దేవుని వాక్యాన్ని ప్రేమించాలా. దేవుని వాక్యం ద్వారా మన కుటుంబాలు కట్టబడతాయి. అందుకనే రెండవ అర్థం ఏంది మనం చూస్తే, నడుచుట. నడుచుట అన్నప్పుడు ప్రవర్తన గురించి మాట్లాడుతుంది. నడుచుట అంటే అర్థం ఏమి? ప్రవర్తన కదా. మనల్ని మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది బట్టి, మన ప్రవర్తన బట్టే మనం ఎట్లాంటి వాళ్ళు అనేది మనల్ని చెప్పేది. మన క్యారెక్టరు డిసైడ్ చేసేది దేన్ని బట్టి? మన ప్రవర్తన బట్టి. మంచోడా చెడ్డోడా అనేటువంటి మన ప్రవర్తన, మన క్యారెక్టర్ అనేది తెలిసేది మన ప్రవర్తన, మన నడవడికలు, మనం కూర్చునేది, మనం మాట్లాడే మాట తీరు, నీ మాటలో గర్వం ఉందా లేదనేటువంటిది కదా. నీ మాటల ద్వారానే, అన్నిటి ద్వారానే కనపడేది నీ ప్రవర్తన ఎట్లుంది అనేటువంటి దాని ద్వారానే కనపడుతుంది. చాలామందిని చూసినప్పుడు కొంతమంది సాక్ష్యం వింటూ ఉంటాను నేను. మనిషి చూసేదానికి గంభీరంగా ఉన్నాడు కానీ అన్న చాలా మంచోడున్నా, ఉత్తముడు అని చెప్తుంటారు. అమాయకుడన్నా ఒరిజినల్ మనిషి అని చెప్తుంటారు కదా. కొంతమందిని గురించే వింటాం ఇట్లాంటివి. కొంతమందికి షార్ట్ టెంపర్ ఉంటుంది, చాలామందికి షార్ట్ టెంపర్. షార్ట్ టెంపర్ అంటే చిన్న మాట అంతలకలంగా బుస్సు 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 అని అలిగి నిప్పులు కక్కుతుంటారు. షార్ట్ టెంపర్ అవసరంలే, దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా షార్ట్ టెంపర్ అనకూడదు. మన ప్రవర్తన చాలా అవసరమైనటువంటిది. ఏమో చూడు పిల్లని తోలుకొచ్చుకుంది, వాడిని ఒప్పుకుంటే ఉంది పొద్దుముగులు. ఇంకా ఏమో వచ్చి ఏం లాభం చెప్పండి వాక్యం విని. పాపం కాళ్ళకి ఇబ్బంది అవుతుంది, కొడుకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు మందిరానికి పోయినట్టున్నారు, వాళ్ళు బాగా వాక్యం వింటుంటే పిల్లలు వాక్యం వినని పిల్లని ఎత్తుకొచ్చుకుంది. చూడండి ఎట్లుంది కథ. సరే ఎత్తుకొచ్చుకున్న తర్వాత ఇక్కడ పండబెట్టాలా, వాక్యం వినాలా. ఆ అమ్మకి వినపడాలి, నేను చెప్పినా కూడా వినపడుకుంది పాపం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు చూసేది ముఖ్యమైనది ప్రవర్తన. కయ్యూనులో కూడా ఏం చూసినాడు దేవుడు? ప్రవర్తనే చూసినది. ఇప్పుడు ఆమె రక్షించబడింది. దేశదిమ్మరైనటువంటి తన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి చనిపోయి సమాజీవుడు తిరిగి లేచి రక్షణ ఇచ్చినాడు. అయితే మూడవదిగా ఆ రెండవ విషయానికి వచ్చేసరికి ఆమె జీవితం మార్చబడింది. మార్చబడిన తర్వాత ఇప్పుడు ప్రారంభమైంది ప్రవర్తన విషయంలో. ప్రవర్తన విషయంలో మాదిరికరమైన జీవితం జీవించింది. మాదిరికరమైనది. ఇతరులకు మనం ఎప్పుడు కూడా మాదిరి చూపించాలా. మనం చాలాసార్లు మోషే ఎట్లా నడిచినాడో చూడండి, ఆయన ఎట్లా నడిచినాడో చూడండి అని చెప్తుంటాం. నేను ఎట్లా నడిచినానో చూడండి అని మనం చెప్పం. అయినా ఏమన్నా ఉంటే కదా మన గురించి ఏదైనా ఉంటే చెప్తాం. మన గురించి ఏమి లేదు చెప్తే ఇంకా మన భార్యని అంటారు మన గురించి. నీ గురించి నాకు తెలిసిపో, బాగా చెప్పినావు కానీ కదా. భర్తే అంటాడు నీ గురించి నాకు తెల్లా, చర్చికి ఇంటికి పోతావు, నేను గారెలు తిని పోతావు, ఒక ఆయన ఇంక పొద్దు ముగ్గులు నన్ను ఇదే పట్టింటాడు,
సూత్ర ఎడదిడుతుందో, సూత్ర ఎదురు పుల్లు తాగొచ్చి సూత్ర దేవుడు ఆయమకాలు లేడు నాకాడే ఉన్నాడు సార్ అంటాడు ఆయన. అద్దో నాకు బింగిరి లేపాకంటది ఆయమ్మ. మళ్ళీ ఈటికి రాగానే ప్రభు నా భర్త కారం జల్లే, కండ్లలేకి అది జల్లే, ఇది జల్లే ఏడుస్తుంది. ఆడేమో సేవకునికి చెప్తాంటే కూడా ఊకుండొచ్చు కదా. నాకు కానీ బింగిరి లేచిందంటే చూడి ఏం ప్రవర్తనో ఏం కథనో. ఎంత చెప్పినా చెవిటని కాడ శంకు ఊదినట్టు ఏం లాభం. అన్నం తినేవా అంటాడంట వాడు శంకు ఊపుతుంటే. అన్నం తినేవంటే వానికి వినపడలేదని. అట్లా కూడా దేవుని బిడ్డలు ఎప్పుడు ప్రవర్తనలో మాదిరికరమైనటువంటి జీవితం. ఇక్కడ చూసే నోయా జీవితం ఎట్లుందంటే ఒకప్పుడు దేశదిమ్మరి, ఇప్పుడు దేశదిమ్మరిగా లేదు, మాదిరికరమైన జీవితం వచ్చేసింది. ఆమెను చూసిన వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయినారు. ఒకప్పుడు అందరితో ఇది చేసి జీవించిన జీవితం ఇప్పుడు ఎందుకు అంత మాదిరికరంగా ఉంది. ఆమెను చూసిన వాళ్ళంతా మాదిరికరమే, ఆమెతో మాట్లాడిన వాళ్ళంతా మాదిరికరమే. ఆమె ద్వారా నేర్చుకున్నారు ఇట్లుండాలి మనం అని ఖండితంగా చెప్పగలిగింది. కాబట్టి మనం కూడా అలాగూ జీవించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కొన్ని విషయంలో మన ప్రవర్తన విషయంలో కానీ మనం సరిగా లేకపోతేనంట చచ్చిపోతామంట. మనం ఎప్పుడో పారి మార్చుకోకుండా కానీ జీవిస్తే చచ్చిపోతామంట. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆజ్ఞ గైకొనివాడు తన్ను కాపాడుకుంటాడంట. ఏదైనా చెప్పినప్పుడు, దేవుని వాక్యం చెప్పినప్పుడు గైకుంటే మీరు కాపాడుకుంటారు మిమ్మల్ని మీరే. ఇది మంచిది, దైవసేవకుడు చెప్పినాడు, దైవసేవకుని ద్వారా దేవుడు మాట్లాడినాడు నాతో. మందిరానికి వచ్చినప్పుడు కూడా ఏమన్నా రాగానే ఊకి నిట్టినూరు కూర్చోకూడదు. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీ ఇంటికి వచ్చినా నాతో మాట్లాడు, ఒక్క మాట అయినా మాట్లాడు, నా జీవితాన్ని చూపించు, నా బ్రతుకు మార్చు, అట్లా అడగాల ప్రభు ఇంటికి వచ్చినప్పుడు. ఆజ్ఞ గైకొనివాడు, సామెతల గ్రంథం 19:16. ఆజ్ఞ గైకొనివాడు తను కాపాడుకుంటాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉన్నవాడు చస్తాడంట. చూడండి, ఎంత చెప్పినా లేదనుకో ఏమవుతావు. ఎన్నిసార్లు గద్దించినా లోపడకపోతే హఠాత్తుగా ఏమొస్తుంది, నాశనం కలుగుతుంది. అరే ఇప్పుడు బాగా వాయనే, బైబిల్ పట్టుకొని వాయనే, చాలా చక్కగా వాయనే, తెల్ల చీర కట్టుకొని వాయనే, లేకుంటే తెల్ల బట్టలు వేసుకొని వాయనే, ఇవన్నీ చెప్పొచ్చు అందరు మనల్ని. కానీ ఎలా జరిగింది నష్టం? జరిగింది ప్రవర్తన విషయమై అజాగ్రత్త జీవించినావు. ప్రవర్తన విషయంలో నేను ఎట్లున్నాననేది చేసి చూసుకో ఫస్ట్. చాలాసార్లు ఇతరుల గురించే మాట్లాడతాం, ఇతరుల గురించే మనం మాట్లాడతాం. కానీ మనం నిజమే కదా అనుకుంటే ఎంత బాగుంటుంది. ఇది నిజమే కదా నా జీవితంలో, ఇది నిజమా అని సాతానుడు అన్నప్పుడు ఆయమ్మ నిజమే ఇది నా జీవితంలో అని అంటే మంచిగా ఉండేది. ఏమో డౌట్ వచ్చేసింది. లేదు చచ్చిపోరు మీరు బతుకుతారని చెప్పినాడు. సావనే సావరు, దేవుడేమో సస్తారంటే వాడు సావుడంటే అది బాగుంది ఇది బాగలేదు అనుకున్నాడు. అదే వారి జీవితంలో తెచ్చిన నష్టం. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే ఏమైపోతాము, చచ్చిపోతాము. ఎప్పుడో ఒకసారి సేవకులు కూడా వినే వాళ్ళకే చెప్తారు, అందరూ చెప్పరు. ఏమన్నా మమ్మల్ని అడుగుతావు మందిరానికి రాలే అని. వాళ్ళు కొంతమంది ఊరు రాలే వాళ్ళు అడగవంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు దేవుని ఏర్పాట్లు లేరు. నువ్వు దేవుని ఏర్పాట్లు ఉన్నావు కాబట్టి నేను అడుగుతాడు. ఈరోజు మందిరానికి వచ్చిన బిడ్డ రేపు రాలేదంటే దేవుడు అడుగుతాడు. మరి వాళ్ళు ఊరు రాలే వాళ్ళు ఏమి అడగవు అంటే వాళ్ళు అడగడంలే. వాళ్ళని దేవుడు విడిచిపెట్టినాడు, భ్రష్టాత్మకు అప్పగించినాడు, వాళ్ళు వదిలేసినాడు. వారు దేవుని ఏర్పాట్లు ఉన్నారో లేదో వాళ్ళకే తెలియదు. నీ పిలుపును నీ ఏర్పాటు నిశ్చయం చేసుకో అన్నాడు పిలుపు పత్రికలో. నీ పిలుపును నీ ఏర్పాటును నిశ్చయం. కాబట్టి దేవుని బిడ్డలారా మన ప్రవర్తన ఎట్లుంది? ఆమె ప్రవర్తన చూసినప్పుడు మాదిరికరమైనటువంటి ప్రవర్తన, దేవుడు ఇష్టపడే ప్రవర్తన, దేవుడు కోరుకునే ప్రవర్తన. కొంతమంది ప్రవర్తనలు ఎట్లుండే బైబిల్లో దేవుడు చెప్పాడు. చూడండి ఒక మాట, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మనం ఎలాంటి ప్రవర్తన కలిగి జీవించాలా? దేవుడు కొన్ని హెచ్చరికలు ఇచ్చినాడు మనకు. ఒక చదువు వెళ్ళిపోద్దు, నువ్వు అది అనుభవించుకొని నీ జీవితంలో చదివిన దాన్ని ఏం చేసుకోవాలా?
చదివిన దాన్ని ఆత్మీయ జీవితంలో అనుభవించాలా. దాన్ని విషయంలో మనం సరి చేసుకోవాలా. 12వ వచనం, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారి ఉండవలనని మిమ్మల్ని బతిమాలుచున్నాను. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను తిడతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దేవుడు దర్శించినప్పుడు అంట. ఏదైనా ఉంటే, ఏదైనా మంచి వంట చేసుకున్నావు, నీ పొరుగునికి పెట్టు. ఆరోగ్యం బాగాలేకుంటే కొంచెం దగ్గరికి వెళ్ళి పలకరించు, పోయి ప్రార్థన చేయి. చాలా కష్టాల్లో ఉంటే నీ దగ్గర ఏదైనా ఉంటే సహాయం చేయి. నీ సత్క్రియలను చూసి ఒక దినాన దేవుడు వాళ్ళని దర్శిస్తాడంట. దర్శన దినమందు దేవుని మహిమపరచినట్లు మనం ఏమి ఉండాలా? వారి దగ్గర మంచి ప్రవర్తన. వాళ్ళ మోసగాలే కావచ్చు, మనం మోసగించబడిన చింత లేదు, ఇతరులు వెలిగించాల. కొవ్వొత్తి ఏమవుతుంది? వెలిగే కొద్దీ అది అరిగిపోతుంది. నువ్వు అరగందని వెలగలేవు కదా. నువ్వు కరిగిపోందినే వెలుగు అనేటువంటిది నీ జీవితంలో నుండి రాదు. నీ జీవితంలో అన్ని జనులు నిన్ను ఏ విషయంలో దుర్మార్గులు అంటారో, ఏ విషయంలో నన్ను తిడుతున్నారు. కొంతమంది మంచి చేసినా తిడతారు, చెడ్డ చేసినా తిడతారు. అయినప్పటికీ నువ్వు సహనంతో క్రీస్తు ప్రేమను పరిచయం చేయాలి. ఒక్క దినం దేవుడు దర్శిస్తాడంట. అందుకనే నీ ధాన్యము నీళ్ళ మీద చల్లుము, ఒక దినం అది ఏమవుతుంది? పంట వస్తుంది. అన్యజనులు మనల్ని ఏ విషయంలో దూషిద్దురో ఆయా విషయములన్నిటిలో ఏం చేయాలి మనం? చెప్పండి. మంచి ప్రవర్తన గలవారై దేవుని మహిమపరచాలంటే, ఒక దినాన దేవుని వాళ్ళు ఎరగాలంటే ఓపికతో మంచి ప్రవర్తనే కలిగి ఉండాలి. మంచోళ్ళు అనిపించుకోవాలంటే చాలా కష్టమైంది. చెడ్డోళ్ళు అనిపించుకోవాలంటే ఏంది? ఇంటికాడికి వచ్చినప్పుడు ఒక మాట పిల్లలు తిట్టు చాలు కదా. ఏంది మీరు పొద్దుమూలు వచ్చేదాను అయిపోయా. సహనం అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. అన్ని జనులు ఎదుట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చుట్టుముట్టు అన్ని జనులు ఉంటారు. మన ప్రవర్తనను బట్టి వాళ్ళు మనకు సపోర్ట్గా వస్తారు. మన కష్టంలో ఉన్నప్పుడు, మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు. మీకు ఉదాహరణకి చెప్పాలంటే, మన మందిర పక్కన చాలామంది అన్యులు ఉన్నారు. టయానికి ఒక్కోసారి సేవకురాలు కూడా నాకు టిఫిన్ చేయదు, అన్యులు తెచ్చుకొని వచ్చి ఇచ్చిపోతారు. పాపాత్మల సొమ్ము నీతిమంతులు అనుభవిస్తారు. అది ఒక సమయం వచ్చినప్పుడు టయానికి సార్ తిన్నాడు, అక్క ఇద్దో ఇది చేసినాం, చపాతి బెండకాయ తిను, రొట్టె చేసినాం తిను, సార్ పెట్టు. ఎవరయ్యా మనమేం వాళ్ళకి రుణస్తులమా? వాళ్ళే మన దయాదులా అయిపోయిన వాళ్ళ? ఎలా జరిగింది కార్యం? వారి ఎదుట మంచి ప్రవర్తన గలవారే ఉండాలా. మీకు ఎవరైనా అట్లా చేస్తారా? ఎవరైనా మీ ఇంటి పక్కల అట్లా చేస్తారా? చేయగలరా? కొంతమంది ఏం చేస్తారంటే, వచ్చినోనికి కూడు కూడా పెట్టారు భర్తకి. భర్త ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వస్తావు అనుకోలేదే, ఇంటి పక్కల కారం అడుక్కొని ఇంకో ఇంటికి పోతావు, ఇంటి పక్కలకి అన్నం అడుక్కోవడానికి ఇంకో ఇంటికి పోతావు. ఇదే నీ వ్యవహారం అయితే ఇంకెవరు నీ ద్వారా ఎవరు రక్షణ లేకొచ్చేది? ప్రభు బిడ్డలమైనటువంటి మనం మంచి ప్రవర్తన. ఏ ప్రవర్తన? మంచి ప్రవర్తన, మాదిరికరమైన ప్రవర్తన. నువ్వు చేసిన క్రియలకి వడ్డీతో సహా ఇస్తాడు దేవుడు. ఎంతో శ్రేష్టమైనవి ఇస్తాడు. అదే దేవుడు చేసే కార్యం. కాబట్టి ప్రవర్తన విషయంలో మంచి ప్రవర్తన. ఒక దైవజనుడి ప్రవర్తన సరిగా లేదంట. చూడండి ఆ మాట కదా. సంఖ్యాకాండం 22:32. సంఖ్యాకాండం 22:32. ఎవరైనా చదవండి. ఈ ముమ్మారు నీవు నీ గాడిదని ఎందుకు కొడుతీవి? ఇదిగో నా ఎదుట. ఏమంట? నీ నడత విపరీతమైనది.
దేవుడే ఈ భక్తుని చంపాలనుకున్నాడు. కొంతమంది భక్తులు కూడా చంపినాడు దేవుడు. ఒక ఆయన సింహాన్ని పంపించినాడు. అరే నువ్వు ఆడేం తినకు, ఆడ నువ్వు ప్రవచించిరా, కొన్ని మాటలు చెప్పిరా, హెచ్చరించిరా, విజయరాజుకు చెప్పురామంటే ఆయన చెప్పి వచ్చేటప్పుడు ఇంకొకడు వచ్చి అబద్ధ బోధ చేసినాడు. దేవుడు నాకు కనపడి చెప్పినాడు, అన్నం పెట్టమన్నాడు. దేవుడు ఏం తినద్దు అన్నాడు. చెప్తే ఆయన అడగాల్సి ఉండి ఈయన అడగకుండా వచ్చేసినాడు. తింటే ఏమైంది? సింహం వచ్చి గొంతు పట్టి చంపేసింది. ఇప్పుడు ఈ భక్తుడు గొప్పవాడే. వీళ్ళు దీవించబడదురు కాకంటే దీవించబడతారు, వీళ్ళు శపించబడతారు కాకంటే సేవకులతో అన్నీ జరుగుతాయి, మేలు ఆశీర్వాదాలు ఉంటాయి. కానీ ఒక సంగతి ఏంటంటే ఈ దైవ సేవకుడు దేవుని ప్రజలు శపించడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అది దేవునికి నచ్చలే. మనము దేవుడు వద్దు అన్నక్కడ దాన్ని పదే పదే అడగకూడదు. ఈయన పదే పదే అడిగితే దేవుడు పొమ్మన్నాడు. పొమ్మన్నక్కడ మళ్ళీ ఏమన్నాడు? పొమ్మన్నాడు. ముందు కటకం పట్టుకొని ఉన్నాడు. పాపం గాడిది బాగా గడ్డి మేపి మంచి ఎప్పుడు కూడా కాపాడుకుంటూ వచ్చిన గాడిదకి బుద్ధి వచ్చింది. వచ్చి నా యజమానుని చంపుతాడేమో దేవుడు అని చెప్పి దారిలో పోకుండా చేనులోకి పోయింది. చేనులో పోతే దారిలో పోకుండా చేనులో పోతావని విపరీతంగా కొట్టినాడు. ఇంకో తాగుపోయింది, ఇంకో తాగుపోతే కూడా కొట్టినాడు కదా. ఇంకో 3 సార్లు కొట్టిన, ఇంకోసారి రెండోసారి ద్రాక్ష మనం దావకు వచ్చేసింది. అక్కడే తీసుకుపోతున్నాడు ఆయన దాన్ని. అక్కడ దావలేదు, ఇక్కడ దావలేదు, ఎక్కడ పోలో తెలియదు. ముందు దేవుడు ఉన్నాడు. పాత నిబంధనలో యెహోవా దూత అంటే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతుంది. కటకం పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడేం జరిగింది? గాడిదకి నన్ను చంపిన పర్లేదు కానీ నా యజమానుని మాత్రం బలి చేయకూడదు అనుకొని కుప్పకూలిపడింది ఆడే. మనమైతే కుప్పకూలిపడింది కదా అని చెప్పి దాన్ని విపరీతంగా కొట్టినాడు. కొడితే అప్పుడు దేవుడు నోరు తెరిచినాడు. దేనికి? గాడిదకి. అయ్యా ఇంతకాలం నన్ను సాకినావు, ఎన్నడన్నా కానీ నిన్ను తన్నినానా, ఎన్నడన్నా చెడ్డ చేసినానా? అదే గాడిద మాట్లాడుతుంటే కూడా ఈయనకు బుద్ధి రాలే. కొన్నిసార్లు ఇలాంటి మాలాంటి గాడులతో మాట్లాడితే కూడా బుద్ధి రాదు కదా. గాడిద మాట్లాడుతుంటే కూడా బుద్ధి రాలే ఆయనకి. నిన్ను కత్తి నుంటే ఖండాలుగా నరికిందును అంటాడు అక్కడ. కత్తి నుంటే ఖండాలుగా నరికిందును. అప్పుడు దేవునికే కోపం వచ్చి బాధపడి గాడిదని ఎందుకు కొడితివి మాట్లాడినాడు. ముందు చూడంటే ముందు చూస్తే ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. ఎందుకయ్యా నువ్వే బొమ్మంటివి కదా, మళ్ళీ నువ్వే వచ్చినావు కదా అంటే ఆయన అంటాడు, నీ ప్రవర్తన నా దృష్టిలో విపరీతమైనది, విపరీతంగా నడుస్తున్నావు, సరిగా లేదు నీ మార్గం. కాబట్టి ప్రభు ఈనాడు ప్రశ్నిస్తే రెండవదిగా నీ ప్రవర్తన మంచిదిగా లేదు అని అంటే ఏమంటాం మనం? అవులే నువ్వు మనుషుడైతే మనమైతే నీకు నచ్చేటోళ్ళు నచ్చుతారు లేనా, మేమెట్లు నచ్చుతాం? నీ ప్రవర్తన మంచిగా లేదన్నా అన్నేమనుకో, ఏమన్నా యోహనన్నా అంటే ఏమంటాం? జనన్నా ఏమంటాం? మామెట్లు నచ్చుతాం లేదా, నీకు నచ్చేటోళ్ళే పొలగాటికి 10 మాటలు పోనైనా మా గాటికి ఎందుకు వస్తావు కదా అంటామా లేదా? నీ ప్రవర్తన బాగలేదన్నా అన్నేమనుకో, అవులేనా మా ప్రవర్తన ఎట్టు బాగుంటుంది, మా ప్రవర్తన బాగలేదులే. వాళ్ళు అటనలే, వాళ్ళు సరి చేసుకున్నారు. ప్రభు మాట్లాడుతున్నాడు, ఎక్కడ నీ ప్రవర్తన మంచిగా లేదు, ఎక్కడ నీ ప్రవర్తన దేవునికి విపరీతంగా కనపడతా ఉంది. కాబట్టి విపరీతమైన ప్రవర్తన అవసరంలే. అజాగ్రత్తగా ఉంటే చనిపోతాం, మరణమే మనకు వస్తుంది. ఎప్పుడో ఒకనాడు మనం తప్పించుకోలేం. యాకోబు పత్రికలో యాకోబు ఏమని చెప్పినాడు చూడండి, ఆయన ఎట్లా ప్రవర్తించినాడో. యాకోబు పత్రిక 3:13 3:13 మీలో జ్ఞానం వివేకం గలవాడు ఎవడు? మీలో జ్ఞానం వివేకం గలవాడు ఎవడు? వాడు చూడండి, జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన చూడండి తన క్రియలను కనపరచ. యోగ్య ప్రవర్తన, అందరూ మెచ్చుకునే ప్రవర్తన. యోగ్య ప్రవర్తన అంటే ఇంట్లో మెచ్చుకుంటున్నారా మనల్ని? యోగ్య ప్రవర్తన చెప్పినట్లు వినేదాన్ని యోగ్య ప్రవర్తన అంటారు. యాకోబు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహోదరుడు రాశాడు ఇది. యాకోబు పత్రిక రాసింది ఎవరు?
యేసు ప్రభుకి 4 తమ్ముళ్ళు. ఎంతమంది? 4 తమ్ముళ్ళు. వాళ్ళలో ఒక ఆయన యాకోబు. ఆయన రాశాడు. అంతవరకు వాళ్ళు కూడా నమ్మలే యేసు ప్రభుని. ఆయనే దేవుని, యేసు ప్రభువే దేవుడు అనే సంగతి వాళ్ళకు కూడా తెలియలే. వాళ్ళు కూడా ద్వేషించినారు ఆయన్ని. ఎప్పుడైతే ఆయన మరణం పొంది తిరిగి లేచినాడో అప్పుడు నమ్మినారు. నమ్మి ఇప్పుడు యాకోబు పత్రికలో దాసుడు అని తగ్గించుకొని రాశాడు. ఏమో రాశాడు తెలుసా? యోగ్యమైన ప్రవర్తన క్రియలతో చూపించాడు. తగ్గించుకోగలిగాడు. జ్ఞాన వివేకం గల సాత్వికమైనటువంటి ప్రవర్తన, యోగ్య ప్రవర్తన, మెచ్చుకునే ప్రవర్తన. కాబట్టి ఈమె జీవితంలో ఇప్పుడు ఒకటి మంచి ప్రవర్తన ప్రవర్తించింది. రెండవది, ఆమె ప్రవర్తన ఏమి దేవుని దృష్టిలో విపరీతమైనదిగా కనపడలేదు. మూడవది చూస్తే యోగ్యమైన ప్రవర్తన, దేవుడు మెచ్చుకునే ప్రవర్తన, దేవుడు కదా క్రియలతో చూపించే ప్రవర్తన, నాలుకతో చెప్పేటివి కాదు. మీకు ఒక సంగతి చెప్తాను. ఇక్కడ మనం మందిరానికి వస్తున్నాం, మంచిదే. మందిరం అయిపోయిన తర్వాత అందరూ భోజనం చేస్తున్నాం, చాలా మంచిదే. ఒక 4-5 మంది ఉన్నాం అనుకోండి, ఎంత తింటాం మాటకి? కుటుంబానికి ఎన్ని ఉండాలా? ఎన్ని వండుతాం? ఒక కుటుంబానికి ఒక 4-5 మంది ఉన్నారు పిల్లలు అనుకో, ఎన్ని వండుతారమ్మా? షేర్ వండుతాం. 52 వారాలు సంవత్సరానికి. ఆదివారమే కదా మనం భోజనం చేసేది. ఎన్ని వారాలు అవుతాయి? 52 వారాలు. 52 వారాలు మనం తింటున్నాం. ఎక్కడ? దేవుని ఇంట్లో. కనీసం సంవత్సరానికి ఒక ప్యాకెట్ అయినా బియ్యం వేయలేమా? ఎవరు తినేదానికి అది? చెప్పండి, ఎవరు తినేదానికి? మీకు అర్థం కాలేదా? ఎవరు తినేదానికి? ఇంత సంతోషంగా ఎవరో పాశం పెడితే, ఎవరో చికెన్లు పెడితే, ఎవరో చీలు పెడితే, ఎవరో తినిపోతుంటామే. ఇంకా కొంతమంది అతి తెలివోళ్ళు దేవుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత, అన్ని చేసిన తర్వాత ముందరే సర్ది కట్టుకొని పోతారు. అటు కూడా చేయకూడదు. బలిపీఠం తగిలిన తర్వాత దాన్ని ముట్టకూడదు. ఇంకా తిరిగి వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకుపోవాలంతే. మనం ఏది అడగకూడదు. బలిపీఠముకు తగిలిన ప్రతిదీ అది దేవునిది అవుతుంది. కాబట్టి యోగ్యమైనటువంటి ప్రవర్తన ఆలోచించాల. సంవత్సరానికి 52 వారాలు, సంవత్సరానికి ఒక్కసారైనా దేవుని ఇంటికి 10 మంది నా కష్టార్జితాన్ని తినాలా. యోగ్యమైన ప్రవర్తన. సరే నీ చేత కాలేదనుకో, చేసేవాళ్ళకన్నా తెచ్చి నా ద్వారా ఇదన్నీ చేయండి అబ్బా, నా చేత కాలే, చేయలేకపోతున్నా, అనారోగ్య పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి ఎంత దీవెన ఉంటుందో తెలుసా? చాలా దీవెన. పట్టరాని దీవెనలు అంట. శోధించమన్నాడు దేవుడు. దాన్ని ఇచ్చి ఏమన్నాడు? శోధించమన్నాడు. సరే, కాబట్టి చివరిది చెప్పి ముగిస్తాను. ఇంకా దేవుని బిడ్డలారా, యోగ్యమైనటువంటి ప్రవర్తన. సరే, ఇక్కడ ముగిస్తాను, సమయం లేదు మనకు. యోగ్యమైన ప్రవర్తన కలిగి మనం జీవించాలి. 3 విషయాలు చెప్పినాను నేను కదా. నడుచుట అంటే ఏమిటి? ప్రవర్తన. అయితే ఒక మాట చెప్పకుండా ఉండలేము. ఒక ఆయమ్మ చాలా మంచిగా బతికింది. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో బోయాజ్ అన్నాడు. చూడండి, మనం రక్షించబడినప్పుడు మామూలుగా ఉంటాము. రక్షించబడిన తర్వాత ఆత్మీయమైన విశ్వాసంలో విశ్వాసి ఎట్లుండాలనేది అక్కడ రాశాడు. చదవండి, అదొకటి చెప్తా. రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం, 9-10 చదవండి. ఎట్లొచ్చింది ఆమెకు దీవెన? యెహోవా చేత, నా కుమారి యెహోవా చేత నువ్వు దీవెన పొందిందాను. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ నీ మునుపటి సత్ప్రవర్తన కంటే అది ఏ ప్రవర్తన ఎక్కువైంది? సత్ప్రవర్తన ఎక్కువైంది. చెంతావు కదా. ఫస్ట్ది తక్కువ, రెండవది ఎక్కువ. అరే, రెండో సంబంధం చేసుకునేదానికి నువ్వు ఇవన్నీ అవసరమా అనాలా ఆయమ్మని. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? కుమారి, నీ మొదటి ప్రవర్తన కంటే రెండవ ప్రవర్తన ఎక్కువైంది.
సత్ప్రవర్తనతో బతికింది రూతు. అందుకని యేసు ప్రభుకు అవ్వ కాగలిగింది. అట్లా బతుకులో చాలా ధైర్యంగా బతికినాడు. దావీదు కూడా అంతే. 18వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తాం, దావీదు సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు. 18వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో. తర్వాత 14వ అధ్యాయంలో దావీదు 14వ వచనంలో దావీదు సుబుద్ధి కలిగి బహుగా ప్రవర్తించగా సౌలు భయపడ్డాడంట. మనం ఎంత మంచిగా బతుకుతామో పక్కనోడు భయపడతాడు. తర్వాత 30వ వచనంలో రాశాడు, అందరికంటే దావీదు సైన్యము, సౌలు దగ్గర ఉన్న సైన్యము, బలాఢ్యులు, గొప్ప గొప్పలు అందరికీ దావీదు బహు ఇష్టం గలవాడాను, శ్రేష్టమైన బుద్ధి గలవాడాను. ఎట్లా ప్రవర్తించినాడంట? శ్రేష్టమైన. ఒకప్పుడు గొర్రెలు కాసేటోడు ఆయుధాలు మోసేదానికి ఇష్టపడ్డాడు. గొర్రెలు కాసేటోడు వాళ్ళకి అన్నం గండపోవడానికి ఇష్టపడ్డాడు. గొర్రెలు కాసేటోడు యుద్ధానికి ముందుగా యుద్ధంలో పాటు వాళ్ళతో వెళ్ళేదానికి ఇష్టపడ్డాడు. గొర్రెలు కాసేటోడు చివరికి రాజు కాగలిగాడు. ఎందుకు కారణం అంటే వాళ్ళ బతుకే, ఆయన ప్రవర్తనే అట్లుంది. కనుక దేవుని బిడ్డలారా, నడుచుట, నోయ అంటే నడుచుట, ప్రవర్తన జీవితం కలిగినది. అలాగనే దేవుడు మనకు సాయం చేయనుగా. మోకరించండి.